తమిళనాడులో డీఎంకేని నేలకేసి తొక్కి లేవకుండా చేయాలని అన్నారు ఎంపీ అరవింద్. డీలిమిటేషన్ రాజ్యాంగంలో ఉన్న అంశమని, దానిని రాజ్యాంగం చేసింది కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. దేశ విభజనకు దారితీసేలా డీఎంకే వ్యవహరిస్తుందని విమర్శించారు. అలాంటి నేతలు ఎక్కడా పుట్టకూడదని చెప్పారు అరవింద్. తమిళనాడులో ఎలక్షన్లు వస్తున్నాయి. డిఎంకే ఓడిపోయే పరిస్థితి ఏర్పాటైంది. అక్కడ ఈ డిఎంకే లాంటి పార్టీల్ని ఎవడైతే సనాతన ధర్మం మీద కమెంట్స్ చేసిండో ఇట్లాంటి పార్టీని నేలకేసి తొక్కి మళ్ళీ లేవకుండా చేయాలి. ఎందుకంటే ఏది ఇష్యూ చేయాలన్నా దేశాన్ని విభజిస్తాము, దాంట్లో ఏం వాస్తవాలు ఉండేయండి. అబద్ధాలు చెప్పుకొని తమిళనాడు ప్రజల్ని మభ్యపెట్టి దాన్ని దేశంని విభజన కాడికి తీసుకొస్తూ ఉంటారు ఈ దుర్మార్గులు. ఈ స్టాలిన్, వాడి కొడుకు, ఇట్లాంటి వాళ్ళు అసలు ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో, ఏ ప్రపంచంలో ఏడ పుట్టకూడదు. వీళ్ళు ఇలాంటి దుర్మార్గులు ప్రపంచంలో లేనే లేరు. థర్డ్ రేటెడ్ ఫెలోస్. వీళ్ళు ఏమంటున్నారు? రాజ్యాంగంలో ఉన్న ముచ్చట మాట్లాడుతున్నాం. రాజ్యాంగంలో ఏముంది? జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయాలి. అది రాసింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు ఉండేప్పుడు ప్రభుత్వంలో అంబేద్కర్ గారు రచించారు. దాని తర్వాత సవరణలు ఏం చేసినా, ఇందిరాగాంధీ చేసినా, ఏం చేసినా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ చేసిరు. దాన్ని చేడుకాని ఎక్కువ చేసినట్టు కాంగ్రెస్ వాళ్ళు చేసిరు రాజ్యాంగాన్ని. 1971కి ఇప్పుడు ప్రొజెక్టెడ్, ఈ రెండు నేను కంపేర్ చేస్తా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 4,35,00,000 71లా, ఇప్పుడు ప్రొజెక్టెడ్ 9,60,00,000. దాదాపు 2.5 టైమ్స్ పెరిగినాయి దాదాపు. బీహార్ 5,63,00,000 1971లా, ఇప్పుడు ప్రొజెక్టెడ్ 12,85,00,000. 2 టైమ్స్ కంటే ఎక్కువ పెరిగింది. యాక్చువల్లీ మనకంటే తక్కువ పెరిగింది రేషియో చూస్తే. 1971 అప్పట్లో జనాభా తీస్తే 41 crores ఉన్నది, ఇప్పుడు 140 కోట్లు సుమారు. దాదాపు 3.5 టైమ్స్ పెరిగిన పాపులేషను. కానీ ముస్లింలు 3 కోట్లు ఉన్న జనాభా 21-22 కోట్లకు వచ్చిండ్రు. వాళ్ళు 7 టైమ్స్ పెరిగిండ్రు, మనకంటే డబల్ కంటే ఎక్కువ పెరుగుతున్నారు వాళ్ళు. మరి దాని మీద డిఎం కోడ్ ఏమంటాడు? దాని మీద డిఎం కోడ్ ఏమంటాడు? ఇప్పటి వరకు డిఎంకే వాడు, కాంగ్రెస్ వాడు, ఇట్లాంటి వాళ్ళు అందరూ విధవలు. హమ్ దో హమారే దో హిందువులకి, ముస్లింలకి హమ్ 5 హమారే 25. 4 భార్యలు, మొగుడు 5, ఇలాగ 25 పొరగాళ్ళు. ఇగో వాళ్ళు 700 టైమ్స్ పెరిగినరు, మనం 300 టైమ్స్ పెరిగినాం. మరి దీని మీద ఏమంటారు? కామన్ సివిల్ కోడ్. అప్పుడు మీ ప్రాబ్లం అంతే కదా, ఇప్పుడు పాపులేషన్ గ్రోత్ ఇదే కదా. మరి కామన్ సివిల్ కోడ్కి డిఎంకే వాడు, కాంగ్రెస్ వాడు వస్తాడా రేపు బిల్లు పెడితే?